ఒక మనుష్య సహాయం కొరకు పరిమితి ఉన్నది, కానీ ఈ వాక్యము నిన్ను బలపరచినప్పుడు దానికి పరిమితి ఉండదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అనగా నేను సేవించినటువంటి, నేను పట్టుకున్నటువంటి గ్రంథం ఒక ప్రత్యేకత ఉండే, నా దేవుని యొక్క శక్తి అపరిమితమైనది. నేను బోధించిన ఈ వాక్యము అపరిమితమైనది గనుక దీనిని బట్టి బ్రతుకుతున్న నా జీవితము మనుషుల చేత పరిమితపరచబడినది కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా సంతోషము పరిమితమైనది కాదు. ఒక మనిషిని చేత, ఒక సమస్య చేత నా ఆనందమును పరిమితముగా చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదనమాట యేసు అంటున్నాడు, తండ్రిని నమస్కరించిన వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మనుషుల యొక్క మనసుతో వాళ్ళకు పని ఉండదు. ఈ సత్యమును బట్టి మనసులు కలిగిన ఈ ఆత్మతోను ఆ ప్రభువుని ఆరాధించాలి. అంత గొప్ప శ్రేష్టమైన పిలుపును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఈనాడు అటువంటి జీవితం గురించి ఆలోచిస్తున్నావా? అటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి ఉన్నారా? అటువంటి శ్రేష్టమైన బ్రతుకులోనికి నేను మీరు వెళ్ళగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం.